దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడిన నేపథ్యం మనం చూడడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో భారతదేశాన్ని ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తిగా మద్దతు తెలిపినట్టుగా మరాఠా ప్రజలు, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలంతా కూడా పూర్తిగా మద్దతు తెలిపినట్టుగా ఈ యొక్క రిజల్ట్ కనబడతా ఉంది. ముఖ్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉందో ఆ నినాదం ఆధారంగా ఈరోజు 85% పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి ప్రజలు ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం ఏదైతే ఉందో రానున్న రోజుల్లోని దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ కూడా తట్టి లేపి అవినీతి రహిత పాలన, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలిపే లక్ష్యంగా దేశమంతా కూడా కాషాయం జెండా ఎగరవేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించే సమయం కూడా రానున్న రోజుల్లో ఉంది. తప్పకుండా మహారాష్ట్ర ప్రజలు గొప్ప నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం, ఒక ఘన విజయాన్ని ఇచ్చి ఎన్డీఏ కూటమికి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై నమ్మకంతో ఇచ్చినందుకు వారికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క మహారాష్ట్ర ఏదైతే రాష్ట్రం ఉందో ఇంకా గొప్ప ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి లక్ష్యంగా పెట్టుకొని పనిచేయబోతా ఉంది. తప్పకుండా రానున్న రాబోయే ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి నమ్మకాన్ని సాధించి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు, భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు ప్రజలందరికీ కూడా తెలియజేసి రానున్న రోజుల్లోని దేశం అంతా కూడా కాషాయం జెండా ఎగరవేసే విధంగా పనిచేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా తెలియజేసుకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జిందాబాద్, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ఐక్యత. Save a life. Download uBlood app. uBlood for the new blood.